వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరిస్తూ పెట్టిన పోస్టుల మీద చర్యలు తీసుకోవాలి అంటూ వైసీపీ నేత చవ్వా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజనీతో కలిసి జగన్ని అసభ్యంగా చిత్రీకరిస్తూ పెట్టిన పోస్టులతో వైసీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వీరి నిరసన ర్యాలీ కొనసాగింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఈ పోస్టులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా వారిపై చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పుడు సాక్ష్యాలతో సహా ఈ పోస్టులు ఉన్నాయని, వాటిపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చవ్వా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద మొదటి నుంచి ఇలా విషం చిమ్ముతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి అసభ్యకరమైన అనుచిత పోస్టులు టీడీపీ కార్యాలయం నుంచే వస్తున్నాయని, దీని వెనక మంత్రి నారా లోకేష్ ఉన్నారన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పేరుతో వచ్చిన పోస్టుల వెనక కూడా వీరే ఉన్నారని చవ్వా ఆరోపించారు. అందుకే మొత్తం అన్ని ఐడీలపై విచారణ చేసి ఇలాంటి పోస్టులు పెట్టిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు యేసుక్రీస్తు బొమ్మలను కూడా వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ మతాల మీద చిచ్చు పెడుతున్నారని చవ్వా రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలైతేనేమి, మార్పింగ్ చేసి వేరే వాళ్ళ ఫోటోలను పెట్టి అసభ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మాజీ మంత్రులు విడుదల రజనీ గారిని, ఆర్కే రోజా గారిని వారి ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించిన వైనాన్ని మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దీని వెనుక కూటమిలో ఉన్న మంత్రి లోకేష్ గారి పాత్ర ఉంది. వారి మీద మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కనుక్కోవడం జరిగింది. ఏ విధంగానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని సోషల్ మీడియాలో మీరు చేసిన కార్యక్రమాలకు మేము అరెస్ట్ చేసినామని అంటున్నారు. దాన్ని కూడా డీప్గా విచారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వాటిల్లో కూడా ఒక డూప్లికేట్ ఐడియాలు క్రియేట్ చేసి తెలుగుదేశం వారే వైఎస్ఆర్సీపీ తరఫున పంపించినట్ల చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా విచారించమని మేము కోరుతా ఉన్నాం. ఏ విధంగా వైఎస్ఆర్సీపీ మీద మీరు చర్యలు తీసుకుంటాం అనుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు మేము ఇవి చూపించిన మా హృదయాలన్నీ గాయపడినాయి. ఈరోజు యేసుక్రీస్తు గారి మొహంలో కూడా జగన్ గారి మొహాన్ని మార్ఫింగ్ చేసి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పోలీస్ డిపార్ట్మెంట్ గారిని మేము ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ గారికి చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాల్సిందిగా, చట్టం ముందు వారిని తీసుకురావాల్సిందిగా కోరుకోవడం జరిగింది.